నమస్తేనండి. నేను రాకు హెల్త్‌లో జాయిన్ అయ్యాను. నాకు 60 ఇయర్స్ ఉన్నాయి. నేను మా మేనల్లుడు, మేనకోడలు బెంగుళూరు నుంచొచ్చారు. వాళ్ళని చూసాను. వాళ్ళు గూడా బాగా తగ్గారు. ఈ రాకు హెల్త్‌లో జాయిన్ అయ్యారంట. "ఏంటమ్మా ఇంత చక్కగా తగ్గారు, బాగున్నారు" అని అడిగితే వాళ్ళు చెప్పారు. "మేము రాకు హెల్త్‌లో జాయిన్ అయ్యాం అత్తయ్య. మేము బాగా తగ్గాము. బాగా హుషారుగా ఉన్నాము" అనని చెప్పారు. ఇంక వాళ్ళని చూసిన కాడి నుంచి నా మనసులో పడింది. నేను కూడా తగ్గాలి, తగ్గాలి అనని. నేను ఎత్తు తక్కువ ఉండేదాన్ని, లావుగా ఉండేదాన్ని. జాయిన్ అయినప్పుడు 95 కేజీలున్నాను. ఇంగా నాకు కూడా మనసులో పడింది తగ్గాలి, తగ్గాలని. మా ఇంట్లో మా ఆయన, పిల్లలు అందరూ ఎంకరేజ్ చేశారు. "అమ్మ నువ్వు కూడా చేరు తగ్గిపోతావు. మనం కూడా నువ్వు కూడా హెల్తీగా ఉంటావు" అనని అందరూ అన్నారు. ఇంక సరేలే వాళ్ళ మాట ఎందుకు కాదనని నేను కూడా విని చేరాను. నేను చేరిన దానికి నాకు బాగా ప్రయోజనం వచ్చింది. నేను 60 ఏళ్ల వయసులో కూడా 15 కేజెస్ 3 నెలల్లో తగ్గాను. నన్ను ఎంకరేజ్ చేసినందుకు ఇంటి ఫుడ్డే చేసుకొని తినేది. బయటికెళ్ళేది కాదు. నాకు రోజు మా ఆయన వాళ్ళు రకరకాలు చెప్పినయన్నీ తెచ్చేవాళ్ళు. వాళ్ళకి రకరకాలు చేసి పెట్టాను. వాళ్ళకి నచ్చినయి వాళ్ళకి, నాకు నచ్చినయి నేను. బాగా చేసుకొని హుషారుగా తిన్నాము. నాకే ఇబ్బంది లేదు. ఇంటి పని చేసుకున్నా, వంట పని చేసుకున్నా హుషారుగా ఉన్నాను. నాకు బాగా సంతోషంగా ఉన్నది. వాకింగులు లేవు, ఎక్సర్‌సైజులు లేవు. ఇంట్లోనే ఉండేదాన్ని. ఎక్కడికి ఎళ్ళకుండానే బాగా తగ్గాను. ఈ హెల్త్‌లో ఒకటి తిన్నాను, ఒకటి తినలేదని లేదు. నేను ఎన్నడూ తిననివి కూడా బాగా తిన్నాను. ఇదివరకు ఫ్రూట్స్ తినేదాన్ని కాదు. అన్ని రకాల ఫ్రూట్స్ తిన్నాను. నట్స్ కూడా తిన్నాను. అన్నము, కూరలు అన్ని రకాలొచ్చినియి. నేను తిననిదంటూ లేదు. బాగా హెల్తీగా, హుషారుగా ఉన్నాను. ఇంట్లో చేసుకొని తినేదే కాబట్టి నాకే ఇబ్బంది లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేనింత వయసులోనే హెల్తీగా బాగా చేసుకున్నాను. మా మేనమామలు, మేనల్లులంటే వాళ్ళు 30 కేజీల లోపే ఉన్నారు. 30 ఏజీ. నేను 60 ఉన్నారు కాబట్టి నేను చేసుకున్నా కూడా నేను హెల్తీగానే ఉన్నారు. జేయొచ్చు ఎవరైనా సరే. ముసలోళ్ళని లేదు, వయసోళ్ళని లేదు. హెల్తీగా ఉంటారు. బయటికెళ్ళే పని లేదు. హోమ్ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకోవటమే. హాయిగా తినొచ్చు. బాగా ఉంటారు. నన్ను చూసి మీరు కూడా చేరండి. సంతోషంగా ఉంటది. థాంక్ యూ రాకో హెల్త్ అని చర్మయ్య గారు. ఆయన దయ నా ప్రాప్తం.